నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. స్పిల్వే సహా వివిధ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. గత 5 ఏళ్లుగా చేపట్టిన పనులను అధికారులు సీఎంకు వివరించారు. మంత్రి రామానాయుడు ఇతర అధికారులు సీఎంతో ఉన్నారు. రానున్న రోజుల్లో మైనార్టీ ముస్లింల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చెప్పారు. పాతగుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాలలో జరిగిన బక్రీద్ పండుగ ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారన్నారు. త్యాగానికి సేవకు మారుపేరు బక్రీద్ పండుగ అని, బక్రీద్ పండుగ సందర్భంగా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టి వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పండుగ జరుపుకునేలా సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. త్యాగానికి సేవకు మారుపేరు బక్రీద్ పండుగ. ప్రతి ఒక్కరూ కూడా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా అనేక రకాలుగా పేద ప్రజలకు పనికొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఆచారాలని పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈరోజు పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో చేసేటువంటి పండుగ బక్రీద్ పండుగ. ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి సోదర భావంతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఈ పండుగ సంతోషాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు చేసుకునేటటువంటి అతి గొప్ప పండుగ బక్రీద్. అంటే త్యాగం, అల్లాహకు ప్రేమ, కరుణ, జాలితో కూడినటువంటి సిన్సియర్గా త్యాగం చేస్తూ సాటి మానవుడు కోసం ఎంతవరకు త్యాగానికి నిలబడతాడు, ఒకళ్ళనొకళ్ళు కలిసి ఉండాలి అనేటటువంటి ప్రేమానురాగాలతో జీవించాలనేటటువంటి భాగంలో ఈ బక్రీద్ అనేటటువంటి ఏర్పడింది. పెద్దలు చెప్పినట్టుగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చుట్టూ పొరుగు విరుగు వాళ్లతో కూడా సంతోషంగా ఉండి ఈ పండుగను అందరూ కలిసి చేసుకునేటటువంటి పండుగలో భాగంగా ఉంది. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ను మంత్రి నారా లోకేష్ 3వ రోజు నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. అంగన్వాడీలు, ఉపాధ్యాయులతో పాటు నిరుద్యోగులు, యువత వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తమ భూములను వైసీపీ శ్రేణులు బలవంతంగా లాక్కున్నాయని, తగు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేశారు. సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటారని బాధితులకు తెలిపారు. కేంద్రం రాష్ట్రంలో నియమించబడిన ఓబీసీ మంత్రుల ఓబీసీ వర్గాల సాధికారిత కోసం కృషి చేయాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ అన్నారు. యువజన విభాగం కన్వీనర్ గా ఎన్నికైన ఉడతా పవన్ కుమార్ ను బృందావన గార్డెన్స్ లో వరప్రసాద్ యాదవ్ అభినందించారు. రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఓబీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడంతో పాటు కేంద్రంలో 27 ఓబీసీలకు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కక్ష సాధింపు చర్యలకు దూరంగా ఉండాలని కోరారు. రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సత్యం సింగ్, పూర్ణచంద్రరావు, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. బీసీలకి 34% ప్రాధాన్యత కల్పించడం పట్ల అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీలకి 27 కేంద్ర మంత్రి పదవులు కేటాయించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏర్పడినటువంటి ప్రభుత్వాల్లో బీసీ మంత్రులుగా ఉన్నటువంటి వివిధ కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మంత్రుల మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఈ సమాజంలో అసమానతలకి వివక్షతకు గురైనటువంటి ఓబీసీ వర్గాల యొక్క సాధికారత కోసం కేంద్రంలో రాష్ట్రంలో బీసీ మంత్రులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, బీసీలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత, ఉపాధి, అలాగే యువతకున్న సమస్యలు, వీటి మీద ఒక కమిటీని వేయాలని, అలాగే ఒక యూత్ పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాము. యువతలో ఉన్న సమస్యలు, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ స్థితిగతులు అన్నిటి మీద ఒక సమగ్ర నివేదికను రూపొందించి దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించి వాటి మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, అలానే యూత్ పాలసీలో ఎటువంటి అంశాలను చేరుస్తారు అనే దాని మీద డిస్కస్ చేసి అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని నియమించారు. డిప్యూటీ స్పీకర్ జనసేనకు ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ చీఫ్ విప్గా ధూళిపాల నరేంద్రను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, బీసీ నాయకులు చింతకాయల అయ్యన్న పాత్రుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్గా పొన్నూరు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే దొళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ను నియమించారు. నరేంద్రకు ఇప్పటి వరకు మంత్రి పదవి రాలేదు. ఈసారి వస్తుందని అనుకున్నా గుంటూరు జిల్లా నుంచి 3 మంత్రి పదవులు ఇచ్చారు. దీంతో ఆయనకు ఛాన్స్ మిస్ అయింది. ఆ లోటును భర్తీ చేయటానికి చీఫ్ విప్ ఇవ్వాలని నిర్ణయించారు. స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమం అన్నది బక్రీద్ సారాంశమని, పండుగ సందర్భంగా కుర్బానీ ద్వారా పేదలకు ఆహారం వితరణగా ఇస్తారన్నారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగను స్ఫూర్తిగా తీసుకుని సమైక్యతను, సమానత్వాన్ని సాధిద్దామని సీఎం పిలుపునిచ్చారు. బక్రీద్ పర్వదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. త్యాగాలకు ప్రతీక బక్రీద్ అని పలువురు ప్రముఖులు తెలిపారు. బక్రీద్ పర్వదిన వేడుకలు సోమవారం నగరంలో ఉత్సాహంగా జరిగాయి. నగరం పాలనలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బక్రీద్ విశిష్టతను ముస్లిం మత ప్రబోధకులు వివరించారు. और हमारे सारे इंसानियत को, दिमाग को बदाए गैर से मुकम्मल మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని లూటీ చేశారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ఆరోపించారు. సీఎం క్యాంప్ కార్యాలయం పేరుతో తన సొంత ఇంటి కోసం సుమారు 45.54 కోట్ల ప్రజాధనంతో విలాసవంతమైన సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన జగన్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి గుంటూరు పోలీస్ కార్యాలయంలో నేర విభాగ ఏఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలుగు యువత జిల్లా మాజీ అధ్యక్షుడు కొమ్మినేని సాంబశివరావు, జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, నాయకులు శబరి, చైతన్య ఫణి ఉన్నారు. కేంద్రంలో కీలకంగా ఉన్న టీడీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం కృషి చేయాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాస్ కోరారు. విజయవాడలో వామపక్ష నాయకులు రామకృష్ణ, శ్రీనివాసరావు, జయభారత్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఇతర నాయకులతో కలిసి చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నేతలు తెలిపారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 21 సీట్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ప్రభుత్వం మనుగడకి. ఈ సమయం అనేది బంగారు సమయం కనుక మిస్ అయిపోయామంటే మళ్ళీ
ఈ 6 నెలల సంవత్సరం లోపల కనుక రాష్ట్ర ప్రభుత్వం మేము అంటే కాలర పట్టుకోమని అనట్లేదు, నయానో భయానో రిక్వెస్ట్ చేసో ఏదో మనకు విభజన హామీలు కనుక తీసుకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం అప్పుల్లో ఉంది, అందరికీ తెలుసు. విభజన అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో ఈ సమయంలో ఖచ్చితంగా మనకు కావాలి విభజన హామీలు, రాయితీలు. క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం, ఇవాళ కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వము. గతంలో ఉన్నంత అహంకారం కానీ లేదా అంత అధికారం కానీ ఇవాళ ఆయనకు లేవు. మీ పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి మీరు కూడా ముందుకు రావాలి. రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు కూడా మనమందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి. ఈ 10 ఏళ్లలో మాత్రం తీవ్రమైన అన్యాయం జరిగింది. విభజన హామీలు అమలు చేయలే, ప్రత్యేక హోదా ఇవ్వలే, చివరికి తెలంగాణకు మన ఆంధ్రకు ఉన్నటువంటి ఆస్తుల పంపకం కూడా సక్రమంగా జరగదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చూడాల్సింది యువతరానికి ఉద్యోగాలు. ఇది చాలా ముఖ్యమైన సమస్య. దేశంలో చూసినా రాష్ట్రంలో చూసినా యువతరం ఎంతో చదువుకున్నారు కానీ తగినన్ని ఉద్యోగాలు లేవు. కాబట్టి వారికి ఉద్యోగాలు రావాలంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే పెట్టుబడి పెట్టే వాళ్లకు రాయితీలు రావాలి. రాయితీలు ఎప్పుడు కల్పిస్తారంటే మనకు ప్రత్యేక హోదా వస్తే ఈ రాయితీలు వస్తాయి. రాయితీల ద్వారా మనకు పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల పెద్దలు చెప్పినట్టు ఇది చక్కని అవకాశం. మన రాష్ట్రంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కూడా ఈ విషయాల్లో సంపూర్ణమైన అవగాహన. ఇవే ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.